హాయ్, వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఇక్కడ మనం ఆలూ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద ఆలూని తీసుకొని సన్నగా తరుముకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, 4-5 పచ్చిమిర్చిని చీల్చుకోవాలి ఇలా పొడవుగా. కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోయాలి. అది వేడెక్కగానే కొంచెం జీలకర్ర, ఆవాలను వేసుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇవి వేగగానే ఆనియన్ వేయాలి. ఫస్ట్ ఒకసారి కలుపుకొని ఇందులో కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. మొత్తంని కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపును వేసుకోవాలి. పసుపు కూడా పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేయాలి. ఇది బాగా కలుపుకొని వెడల్పుగా అనుకోవాలి. పీసెస్ మగ్గనివ్వాలి ఆయిల్లో కొద్దిసేపు. తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ని వేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆలు అనేది మనకి మగ్గిందా లేదా అనేది చూసుకోవాలి. ఆలు మగ్గిన తర్వాత దీంట్లో రైస్ని యాడ్ చేయాలి. ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు లంచ్ బాక్స్లోకి ఈజీగా త్వరగా అయిపోతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు దీన్ని. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం సోయా సాస్ని వేశాను. అది మీ ఇష్టము, మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. సోయా సాస్ వేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. ఇంతే, టేస్టీ వేడి వేడి ఆలూ రైస్ రెడీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.